అందరికీ నమస్కారములు. ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ 25వ తేదీ 8వ నెల 2024వ తేదీ నాడు దాత ప్రవాస భారతీయుడు గుత్త వెంకట కృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దాదాపుగా 40 రోజుల వరకు కష్టపడ్డాను. వెంకటకృష్ణ గారికి మాతా శిశు వైద్యశాలలోని తల్లి పిల్లలు మంచినీళ్ళ కోసం పడుతున్న ఇబ్బంది తనకు తెలియజేయడం జరిగింది. స్పందించిన దాత వెంకటకృష్ణ గారు తన మేనేజర్కి పంపించి సాదాకాలు విచారించి స్వయంగా తన మేనేజర్ చేత మొత్తం సామాన్ వాటర్ ప్లాంట్తో సహా మొత్తం సామాన్ ఇప్పించి అది కట్టడానికి తోడ్పాటు అందించారు. ఈ ప్లాంట్ కట్టాలంటే దాదాపు 3 లక్షల పైన అవుతుంది. ఇదే విషయం దాతకు చెప్పిన తర్వాత దాత గారు వెనక ముందు ఆలోచించకుండా చిన్నపిల్లలు కాబట్టి తల్లులు కూడా ఉన్నారు కాబట్టి ఇది వాతావరణ సీజన్ వాటికి అనుకూలంగా ఉంటుందని ఆయన ఏర్పాటు చేశారు. ఇలా విధంగా ఈ దాత ఇలాంటి సహకారాలు చాలామందికి అందజేసి ఉన్నారు. ఆ దాతకి నమ్ముకొని పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం మన సూర్యాసి ట్రస్ట్కి ఎంతో మంచి పేరు వచ్చింది. ఈ వాటర్ ప్లాంట్ హాస్పిటల్ సిబ్బంది శుభ్రంగా ఉంచుకొని వాడుకుంటారని ఆశిస్తున్నాను. మాతా శిశు వైద్యశాలకి ఈ ఒక్క సహాయమే కాదు, ఇంకా ముందు కూడా సహాయం చేస్తా అని చెప్పేసి వారికి మాట ఇచ్చి ఉన్నాను. పిల్లలకి పాల డబ్బాలేమి, పిల్లలకి మందులేమి, ఇలాంటి చిన్న నిత్యావసరాలు మన ట్రస్ట్ తరపున ఇవ్వాలని మనం నిర్ణయం తీసుకున్నాము. మనకు సేవా కార్యక్రమాలు చేయడానికి ఇంత మంచి అవకాశం కల్పించిన సూపరింటెండెంట్ సంధ్యా గారికి, ఆ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న సతీష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. అలాగే దాత వెంకటకృష్ణ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. సార్ వెంకటకృష్ణ గారు, మీరు చేసిన సహాయం మాకు చాలా గొప్పది. తల్లి పిల్లలకు మర్చిపోలేని